అనుస్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఈ ఆపరేషన్ కు మిడ్ నైట్ హ్యామర్ అనే పేరును వాషింగ్టన్ పెట్టింది. అయితే ఈ మిషన్ లో అత్యంత కీలకమైనవి B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో భాగంగా 7 B2 బాంబర్లను అమెరికా దించింది. మొత్తం 37 గంటల ఈ మిషన్ లో కేవలం 20 నిమిషాల్లో ఇరాన్ అనుస్థావరాలపై దాడి చేశాయి. అసలు ఈ మిషన్ ను అమెరికా ఎలా నిర్వహించింది? ఎగిరే రాబందులు యుద్ధంలో ఎలాంటి పాత్రను పోషించాయి? ఇరాన్లో B2 బాంబర్లు ఎలాంటి విధ్వంసం సృష్టించాయి? అసలు B2 బాంబర్ల చరిత్ర ఏంటి? B2 బాంబర్లు ఎందుకు ప్రత్యేకమైనవి? శత్రు దేశాల గగనతలంలోకి ఎలా చొరబడతాయి? లెట్స్ వాచ్. సైలెంట్ గా ఇరాన్ పై B2 బాంబర్ల దాడి. ఫారడో అణు కేంద్రంపై 12 బంకర్ బస్టర్ బాంబుల దాడి. రేడార్లను B2 బాంబర్లు ఎలా ఏమారుస్తాయి? రాత్రిపూట ఆకాశంలో గమనిస్తున్న వారు ఏదో వింత విషయాన్ని గమనించారు. కొన్ని B2 బాంబర్లు మిస్సోరీ నుంచి పశ్చిమ దిశగా బయలుదేరాయి. వాటిని చూసి చాలా మంది గువామ్ ఐలాండ్స్ లోని ఎయిర్ బేస్ కి వెళ్తున్నాయని భావించారు. పసిఫిక్ వైపు వెళ్లి B2 బాంబర్లు ఏం చేస్తాయని ఆరా తీయడంలో ప్రపంచ దేశాలు మునిగిపోయాయి. చాలా దేశాలు బుర్రలు గొక్కుంటే ఏమీ అర్థం కాలేదు. కానీ సైలెంట్ గా అమెరికా మరికొన్ని B2 బాంబర్లను తూర్పు దిశకు మళ్లించారు. ఫస్ట్ వెళ్లిన B2 గురించి ఆలోచిస్తున్న ప్రపంచానికి సెకండ్ బ్యాచ్ గురించి తెలియకుండా అమెరికా జాగ్రత్త పడింది. సీన్ కట్ చేస్తే 18 గంటల తర్వాత 7 B2 బాంబర్లు ఇరాన్ గగనతలంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇరాన్ అనుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు దిగాయి. అమెరికా అమ్ముల పొదిలో అత్యంత భయంకరమైన బాంబులతో ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ 3 స్థావరాలను శత్రు దుర్భేద్యమైన కోటల్లా ఇరాన్ నిర్మించింది. ఆ 3 ఫార్డో, నలాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు. ఇరాన్ గగనతలంలోకి ఎంటరైన B2 బాంబర్లు ఈ 3 అణు కేంద్రాలపై దాడులు చేసి 20 నిమిషాల్లో తిరిగి వెళ్లిపోయాయి. అంటే 20 నిమిషాల్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ముగిసింది. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు అత్యంత రిస్కీ ఆపరేషన్ ను 20 నిమిషాల్లో పూర్తి చేసినట్టు టాప్ అమెరికన్ జనరల్ డాన్ కెయిన్ తెలిపాడు. U.S. Central Command, under the command of General Eric Kurilla, executed Operation Midnight Hammer, a deliberate and precise strike against 3 Iranian nuclear facilities. This was a complex and high-risk mission carried out with exceptional skill and discipline by our joint force. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖరీదైన సైనిక విమానం B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. దీన్ని కోల్డ్ వార్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కోసం అమెరికా చెందిన నార్థరోప్ గ్రూమన్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. B2 బాంబర్ తొలిసారి 1989లో గాల్లోకి ఎగిరింది. కానీ ఎయిర్ ఫోర్స్ సేవల్లోకి మాత్రం 1997లో ఎంట్రీ ఇచ్చింది. రహస్య ఆపరేషన్లను చేపట్టడానికే ఈ బాంబర్ విమానాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్లను సైతం మస్కా కొట్టించి గగనతలాల్లోకి B2 బాంబర్ చొరబడుతుంది. శత్రువులు తేరుకోవడానికి ముందే బాంబులను వేసి సింపుల్ గా వెనక్కి తిరిగి వస్తుంది. నిజానికి ఈ బాంబర్ వచ్చిందన్న విషయం గుర్తించడానికే శత్రువుకు అసాధ్యం. బాంబు దాడి జరిగిన తర్వాతే శత్రువు తెలుసుకుంటాడు. రియాక్ట్ అవ్వడానికి ముందే అమెరికన్ బాంబర్లు అక్కడి నుంచి చెక్కేసి ఉంటాయన్నమాట. అసలు B2 బాంబర్లు ఎలా పనిచేస్తాయి? శత్రువుల రక్షణ వ్యవస్థలను ఎలా మస్కా కొట్టిస్తాయి? నిజానికి ఈ రహస్యమంతా B2 బాంబర్లోనే ఉంది. ఈ విమానంలో ఏ కోణం కూడా సమకోణంలో ఉండదు. ప్రతి అంచు వంగినట్టుగా కోణీయంగా ఉంటుంది. సాధారణంగా అద్దాన్ని తాకిన కిరణాలు పరావర్తనం చెందుతాయి. అలాగే రేడార్ కేంద్రాల నుంచి వెలువడే రేడియో సిగ్నళ్లు విమానం తాకిన తర్వాత పరావర్తనం చెందుతాయి. తిరిగి ఆ రేడార్ కేంద్రాలకు చేరుకుంటాయి. దీంతో విమానం ఎంత దూరంలో ఉందో, ఎంతో వేగంతో వస్తుందో రేడార్లు పసిగడతాయి. B2లోని ప్రతి అంచు వంగినా లేదా కోణీయంగా ఉంటుంది. రేడార్ కేంద్రం నుంచి వెలువడు రేడియో సిగ్నల్స్ B2ని తాకిన తర్వాత పరావర్తనం చెందవు. ప్లస్ B2 బాంబర్కు వాడిన రంగులు రేడియో తరంగాలను శోషించుకుంటాయి. ఫలితంగా రేడియో తరంగాలు రేడార్ కేంద్రానికి చేరుకువు. దీన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. B2 బాంబర్ల ఇంజన్లు దాన్ని రెక్కల్లో దాగి ఉంటాయి. సాధారణంగా ఇంజన్లు వేడిని ఆధారంగా చేసుకునే ఇన్ఫ్రారెడ్ కిరణాలు శత్రువుల విమానాన్ని గుర్తిస్తాయి. అయితే B2లో ఎగ్జిస్ట్ చల్లగా ఉండటంతో ఇన్ఫ్రారెడ్ కిరణాలు దాన్ని గుర్తించలేవు. ల్యాండింగ్ గేర్ తలుపులు కూడా వంకర టింకర ఆకారంలో ఉంటాయి.
దీంతో సిగ్నల్స్ పరావర్తనం చెందవు. దీన్ని ప్రత్యేకించి సోవియట్ యూనియన్ పై రహస్యంగా దాడులు చేయడానికి రూపొందించారు. కానీ ఈ బాంబర్ వేరే ప్రపంచంలా మారింది. ఈ బాంబర్ విమానాన్ని తొలి యుద్ధ మిషన్లోకి 1999లో అమెరికా దించింది. మిస్సోరీ ఎయిర్ బేస్ నుంచి నాన్ స్టాప్ గా సెర్బియాకు పయనించి కొసోవో యుద్ధంలో బాంబు దాడులు చేసి వెనక్కి వచ్చింది. అప్పట్లో B-2 బాంబర్ 30 గంటల పాటు ప్రయాణించింది. గాల్లోనే ఇంధనాన్ని నింపుకొని ఎంచుకున్న లక్ష్యాన్ని ధ్వంసం చేసి వెళ్లిపోయాయి. ఆ తర్వాత 2001లో ఆఫ్ఘనిస్తాన్, 2003లో ఇరాక్, 2011 లిబియా, 2024లో యెమెన్లోనూ B-2 బాంబర్లను అమెరికా యాక్షన్లోకి దించింది. 9/11 ఉగ్రదాడుల ప్రతీకార మిషన్ తర్వాత B-2 బాంబర్ విమానాలు సుదీర్ఘంగా ప్రయాణించడం ఇదే తొలిసారి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో భాగంగా సుమారు 37 గంటల పాటు B-2 బాంబర్లు గాల్లో ఎగిరాయి. సగం దూరం వెళ్లిన తర్వాత గగనతలంలోనే చమురును నింపుకున్నాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ద్వారా అమెరికన్ వార్ మిషనరీ సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసింది. ఆపరేషన్లో మొత్తం 125 ఎయిర్ క్రాఫ్ట్లు పాలు పంచుకున్నాయి. B-2 బాంబర్ల వెంట ఇంధనం నింపే ట్యాంకర్లు, గూఢాచార విమానాలు, ఫైటర్ జెట్లు వెళ్లాయి. వీటిలో F-22 రాప్టర్లు, F-35 లైటింగ్ II వంటి జెట్లు ఉన్నాయి. ప్రతి B-2 బాంబర్ యుద్ధ విమానం అమెరికా ఆయుధాల్లోనే బరువైన బంకర్ బస్టర్ బాంబులను రెండింటిని మోసుకెళ్లగలదు. ఈ భారీ బాంబులను బంకర్ బస్టర్ బాంబులని లేదా GBU-57 అని పిలుస్తారు. ఒక్కో బాంబు 30,000 పౌండ్ల బరువు ఉంటుంది. ఈ బాంబును ఉపరితలంపై దాడుల కోసం రూపొందించలేదు. భూగర్భంలోని 200 అడుగుల లోతులోని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వాడతారు. ఫార్డో అణుకేంద్రంపై 12 బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టు తెలుస్తుంది. భూగర్భంలోని 1360 అడుగుల లోతులో ఇరాన్ అణుకేంద్రం ఉంది. మరో 2 లక్ష్యాల్లో ఒకటి నటాంజ్. ఈ కేంద్రంలోనే యురేనియంను శుద్ధి చేసే సెంట్రిఫ్యూజులు భారీగా ఉన్నాయి. నటాంజు అణుకేంద్రంపై 2 బంకర్ బస్టర్ బాంబులతో B-2 స్పిరిట్ దాడి చేసింది. ఇక ఇరాన్లోని మరో అణుస్థావరం ఇస్పాహన్పై అరేబియా సముద్రం నుంచి జలంతర్గామి ద్వారా టొమహాక్ క్రూజ్ మిసైల్తో అమెరికా దాడి చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ను అమెరికా కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసింది. ఇరాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాలకు అమెరికా బాంబులు ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేశాయి. At approximately 6:40 p.m. Eastern Standard Time, 2:10 a.m. Iran time, the lead B-2 dropped 2 GBU-57 massive ordnance penetrator weapons on the first of several aim points at Fordo. As the president stated last night, the remaining bombers then hit their targets as well, with a total of 14 MOPs dropped against 2 nuclear target areas. నిజానికి B-2 బాంబర్లు ఎంత అద్భుతంగా ఉన్నా అవి పాతబడుతున్నాయన్నది మాత్రం నిజం. కేవలం 21 B-2 బాంబర్ విమానాలను మాత్రమే అమెరికా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వాటిలో 20 మాత్రమే పనిచేస్తున్నాయి. చాలా వరకు మిస్సోరీలోని వైట్ మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో అమెరికా నిలుపుతుంది. అప్పుడప్పుడు డియోగో గార్సియా లేదా గువామ్ వంటి ఎయిర్ బేస్లకు వెళ్లి వస్తుంటాయి. నిజానికి 2032 నాటికి B-2 స్పిరిట్ బాంబర్ల స్థానంలోకి B-2 రైడర్లను తీసుకురావాలని అమెరికా ప్లాన్ వేసింది. ఇది మరింత అధునాతన స్టెల్త్ బాంబర్లుగా అమెరికా చెబుతుంది. B-2 స్పిరిట్ కంటే తక్కువ వ్యయంతో B-2 రైడర్ను అమెరికా తయారు చేస్తుంది. గబ్బిలం రెక్కలను తలపించే B-2 స్పిరిట్ ఎదురులేని బాంబర్గా నిలిచాయి. ఎంత సైలెంట్ గా వెళ్లి శత్రువుల లక్ష్యాలపై B-2 స్పిరిట్ బాంబర్ దాడి చేస్తుందో అంతే సైలెంట్ గా ఇవి రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అత్యాధునిక స్టెల్త్ బాంబర్ యుద్ధ విమానం B-2 స్పిరిటే. దీనికి మించిన బాంబర్ విమానం లేదంటే అతిశయోక్తి కాదేమో. తొలుత సోవియట్ యూనియన్ పై దాడికి మాత్రమే వీటిని రూపొందించారు. కానీ తర్వాతి కాలంలో అణుబాంబులతో పాటు సంప్రదాయ బాంబులను ప్రయోగించేలా తీర్చిదిద్దారు. B-2 స్పిరిట్ బాంబర్లో 2 పైలట్లు ఉంటారు. ఈ బాంబర్లు 11,000 కిలోమీటర్ల మేర విశ్రమించకుండా ప్రయాణిస్తాయి. అందుకే కాక్పిట్ వెనుక భాగంలో పైలట్లు విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. గంటకు 1000 కిలోమీటర్లతో దూసుకెళ్లే B-2 బాంబర్లలో ప్రత్యేకంగా టాయిలెట్లు కూడా ఉండడం విశేషం. సాధారణంగా బాంబర్లలో ఇలాంటి ఫెసిలిటీలు ఉండవు. కేవలం B-2 స్పిరిట్ బాంబర్లలో మాత్రమే ఈ సౌకర్యాలు ఉన్నాయి.